ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎన్నో అంశాలు మాట్లాడుతూ ఉంటాము. ఇందులో భాగంగా కొంతమంది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, దైవ దూషణ చేస్తారు, వాటికి ఏం పాపం తగలదా అని. ఎందుకంటే ఇంత బాగా దేవుడిని ప్రేమిస్తాము, అన్ని సేవలు అవన్నీ చేస్తూ ఉంటాం, అలాగే కోపం కూడా వస్తుంది దేవుడి పైన, దైవ దూషణ చేస్తాము, నిందాస్తుతి కూడా ఉంది కదా అని ఒక మాట వస్తూ ఉంటుంది. దైవ దూషణ చేయటం అనేది అది ప్రేమతో చేయటమా, లేకపోతే కోపంతో చేసిన దూషణ? దూషణ. మరి దానికి తగ్గట్టుగా ఫలితం పొందుతామా? ఎలా అసలు దైవం నుంచి ఎలాంటి ఫలితాలు మనకి అందుతాయి? తప్పకుండా అమ్మా. మన పూర్వీకుల నుంచి మనం వినాశకాలే విపరీత బుద్ధి అనేటువంటిది వింటూనే ఉంటాం. అలాగే మతిం ధర్మేం గతిం శుభాం, అంటే మన మతి, మన ఆలోచన ఉండే విధానాన్ని అనుసరించి మన గతి అనేటువంటిది శుభంగా ఉండాలా అశుభంగా ఉండాలనేటువంటిది అక్కడ చెప్పబడి ఉంది. దీనికి ఉదాహరణలు విపరీతంగా ఉన్నాయండి. రీసెంట్గా ఒక ఉదాహరణ కూడా వచ్చింది. నేను నిన్ననే దాని గురించి నా భారతీయ శంకరపీఠం యూట్యూబ్లో కూడా కాస్త ఒక మోస్తరులో కడిగా కానీ గట్టిగా కడగలేకపోయా, కానీ రాత్రి తెల్లవారు నాకు నిద్ర పట్ల గట్టిగా కడగలేకపోయాను అని చెప్పి ఒక ఇష్యూ నుంచి సంబంధం లేకుండా వేరే దిశగా మారిపోయిందండి. ఆయన ఎవరో శివాజీ గారు అని చెప్పి సినిమా యాక్టర్ గారు. ఆయన పద్ధతి సాంప్రదాయం గురించి మాట్లాడేటువంటి దాంట్లో 2 మాటలు వచ్చినాయి. దానికి ఆయన అపాలజీ కూడా చెప్పారు, అయిపోయింది. ఆ విషయాన్ని పట్టుకొని చిలికి 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 గాలివానైనట్టుగా పెరిగింది. ఇందులో అతను అన్వేషణ, అతను ఎవరు కూడా అసలు నాకు నిన్నటి వరకు తెలియదు. ఇవి చాలామంది ఫోన్ చేసి, గురువుగారు అన్వేష్ ఇలా మాట్లాడారు కదండి, మీరు దాని గురించి ఏమైనా మాట్లాడతారా అంటే, అసలు అన్వేష్ ఎవరు అంటే ఎవరు కొన్ని లింక్స్ పంపించారు. అవన్నీ చూస్తే నాకు అనిపించింది ఇట్లాంటి వారు కూడా ఉన్నారా అని. చాలామంది ఫోన్ చేసి ఏమడిగారంటే, అండి గురుగారు మీరు ఏదైనా గట్టిగా మాట్లాడాలని, ఏదైనా చేయాలండి అన్నారు. ఏంటంటే నేను చెప్పే వీడియోలో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తగలాలి. నేనేమన్నా అంటే దాందే ఉందయ్యా, అందరూ కలిసి రండి, నిరాహార దీక్ష చేద్దాం, నేను ముందుంటా, ధర్నా చేద్దాం, నేను ముందుంటా. నేను ఒక్కరిని ఉంటే ఉపయోగం లేదు, 10 మంది ఉన్నారా చెప్పండి, నేను వస్తాను, కూర్చుంటాను. అతను ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి, క్షమార్పణలు చెప్పించాలి. అప్పటి వరకు ఎన్ని రోజులైనా ప్రాణం పోతుందన్నా సరే నిరాహార దీక్ష కూర్చుని ధర్నాకి దిగుదామన్నా. గురుగారు చాలా పనులు ఉన్నాయండి, మేము అక్కడికి వచ్చి కూర్చోలేమండి. ఇక నీకు ఎందుకయ్యా అక్కడికి వచ్చి కూర్చోలేని వాడు నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్తావు అనే విషయం మీద కొన్ని రాత్రి వీడియోస్ చేశా. ఇప్పుడు అదే వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నా అన్వేషినటువంటి వ్యక్తి ధర్మద్రోహి, దైవద్రోహి, దేశద్రోహి కూడా అండి. ఏంటండి ఎవరు? దేశద్రోహి కూడా. నేను అలా మాట్లాడచ్చా అంటే, ఒక 10 మంది మంచి కోరుతూ, 10 మంది క్షేమాన్ని కోరుతూ, ఎప్పుడు ఆశీర్వచనాన్ని ఇచ్చేటువంటి బ్రాహ్మణుడిగా ఆ మాట నేను మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు దేశంలో ఉంటూ ఆ తిండి తింటున్నాను కనుక దేశానికి పట్టినటువంటి పీడ ఏదైతే ఉందో ఆ పీడ గురించి మాట్లాడదలుచుకున్నా. అతను మాట్లాడండి సీతమ్మ వారి గురించి, అలాగే ద్రౌపది దేవి గారి గురించి. అతని బ్రతుక్కి ధర్మజ్ఞానం ఏముండింది, ధర్మదృష్టి ఏముందండి? ఎలా పడితే అలా మాట్లాడేశాడు. 1. 2, భారతదేశం దరిద్రంట. ఇక్కడ నేను రాను, దరిద్రము, నా కూతురిని కూడా రేప్ చేసేస్తారు ఇక్కడికి వస్తే. మరి అతనే సిగ్గు లేకుండా, తల్లి తండ్రి ఉన్నారు, నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కనుక ఈ వీడియో ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారనేటువంటి కనీసం విచక్షణ కూడా లేకుండా, వేరే దేశంలో నేను 1000 రూపాయలు ఇచ్చి 14 ఏళ్ళ అమ్మాయితో నేను కలిశానని చెప్పి చెప్పుకున్నాడు గొప్పగా. మరి వీడు మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మాయిని ఎవరో రేపు చేస్తారు వచ్చి. అది ఎంతవరకు అతను మాట్లాడేటువంటి ఇదండి. భారతదేశానికి రాను, అదొక దరిద్రం అంటూ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా క్షమార్పణ మీరు తీసుకోకపోతే 2026 మొత్తం మీకు అష్టదరిద్రాలు పట్టుకుంటాయని చెప్పాను. నేను అనుకున్నా వెంటనే, ఈ 2026 వరకు మాకు పట్టుకున్న అష్టదరిద్రాలు నువ్వే కదరా, ఆ దరిద్రాలు మాకు వదిలిపోతున్నాయి. నాకైతే నేను అనకూడదు కానీ ఒక్క మాట అంటారు, మీకు కోపం రాదంటే క్షమించండి, ఈ మాట నేను మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే
ఎంత రగులుతుందో కడుపు నాకు తెలుసు. అతను మాట్లాడేటువంటి మాటలు, దూషణలు. ఇప్పుడు గరికపాటి వారంటే నాకు ముఖాముఖిగా ఏం లేదు. కానీ ఆయన గురించి మాట్లాడినటువంటి అసభ్యపదమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి కదా! అంతా నాకు కష్టంగా అనిపిస్తుంది. అతను మాట్లాడినటువంటి మాటలు. అతను చేసే వీడియోస్ చూసా. ఏ ఒక్క వీడియో అయినా ధర్మానికి ఆచరణగా ఉందా అండి? చెడ్డీలేసుకునేవే కదండీ! అతను మాట్లాడే మాటలు కూడా చూసారా ఎంత బాగున్నాయో? ఏ ఒక్కళ్ళకి ఒంటికి బట్టలు లేవు, చెడ్డీలేసుకొని తిరుగుతున్నారు చూడండి ఎంత అందంగా, ఇవే కదండీ అతను చెప్పేవి. అంటే తాను చెడ్డ కొద్ది వనమంతా చేర్చింది అని చెప్పి ఎంతమంది జీవితాల్ని నాశనం చేసి ఉంటాడు. కానీ ఒక్క విషయంలో ఆనందపడ్డా. అతను మాట్లాడిన మాటలకి కొంతమంది వెంటనే అతన్ని అన్‌ఫాలో చేసి బయటకొచ్చారు. కొంతమందికైనా ధర్మ దృష్టి ఉంది. పోన్లే భగవంతుడా! కానీ అక్కడితో సరిపోదండి. దాదాపుగా 1,00,000 మంది పైన. 2,00,000 మంది పైన నేను విన్నానండి. కానీ అది సరిపోదండి. అది కాదే తనకు కావాల్సింది. మతిం ధర్మేం గతిం శుభాం. నీ మతి ఏ రకంగా అయితే గనక చలించిందో ఆ రకంగా నీ గతి కూడా అలాంటి స్థితికి రావాలి మళ్ళీ. వస్తేనే అందరి కాళ్ళు పట్టుకొని, పెద్ద పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమార్పణ చెప్పాలి. ఏ దేవత గురించి నోరు పారేసా అదే దేవతకి అభిషేకం చేయాలి. అసలు వాడి చేత చేయించకూడదండి. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. కానీ వాటి నమస్కారం చేయించాలి. ఎటువంటి మాటలండి. అతను తినే తిండి ఎక్కడితో తెలుసా అండి మళ్ళీ? మరి అతను అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో నాకు తెలియదు. తెలుగు వాళ్ళకి అతని వీడియోస్ చూసేదంతా. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు చూడరు, హిందీ వాళ్ళు ఎవరు చూడరు. అన్ని తెలుగు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. తెలుగు వాళ్ళ చూడటం బట్టే వ్యూవర్షిప్ వెళ్తుంది. అన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఇన్ని లక్షల మంది నుంచి వచ్చేటువంటి డబ్బుతో తను తింటున్నాడని, అతను అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా, ఏం తాగుతున్నాడు అతను? అంటే ఏం తింటే ఆ బుద్ధులు పుడతాయి. మరి అతను తినేది ఏంటండి? అటువంటి బుద్ధులు పుట్టి అసలు సంబంధం లేదు. అమ్మా ఆడవాళ్ళు మీరు ఎలా కావాలంటే అలా ఉండండి, విచ్చలవిడిగా. నువ్వెవడో చెప్పడానికి విచ్చలవిడిగా ఉండవని చెప్పి. నీలాంటి వాడి వల్ల కాదు దేశం నాశనం అయిపోయింది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎక్కడైనా పసిపిల్లల మీద మానభంగాలు జరిగాయండి? ఏం లేదు కదా. అందరూ బాగానే ఉండేవారు. వివాహమై 60-70 సంవత్సరాలు వచ్చినా ఎన్ని తగాదాలు వచ్చినా విడిపోయేవాళ్ళు కాదు కదా. ఇటువంటి వెధవలు, ఇటువంటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి స్త్రీ స్వేచ్ఛ అవసరమైన, స్త్రీకి స్వేచ్ఛ ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి? భూమి మీద ఉండేటువంటి వాళ్ళు మగవాళ్ళల్లో 70% వెధవలే ఉన్నారు, ఒప్పుకుంటా. వాళ్ళు ఎలా ఉన్నా వంకర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి చూడటానికి అవకాశం మనము ఇవ్వకూడదు కదా. అనే ఒక మనిషి చేత మనం వేలెత్తి చూపించుకోకూడదు. అదే మనం తప్పు. కానీ మన తల్లిదండ్రులు మన కోరికల కోసం రకరకాల బట్టలు ఇచ్చేదో వేసుకుంటూ దాన్ని మన రోడ్డు మీదకి వెళ్ళడం, 10 మందికి 10 రకాల అవకాశాలు ఇవ్వడం జరిగింది. అమ్మా ఇలా వద్దు. మీరు సినిమాల్లో ఉన్నప్పుడు ఏ బట్టలైనా ఉండండి, బయటకి వచ్చినప్పుడు మాత్రం పద్ధతిగా నిండా వస్త్రాలు కట్టుకొని చక్కగా పద్ధతిగా ఉండండి అనేగా చెప్పింది ఆయన. అందులో 2 మాటలు దొరికినాయి. దానికి ఆయన క్షమార్పణ చెప్పాడు. కానీ ఆ విషయాల్ని తీసుకొని కేవలం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడారు. ఈ మాట్లాడిన వాళ్ళు ఆడపిల్లల మీద అఘాయితీయాలు జరుగుతుంది మాట్లాడారండి. మరి ఇప్పుడు ఎందుకు లేచింది నోరు? అసలు దేనికి మాట్లాడాలో, దేనికి మాట్లాడకూడదో తెలియకుండా కూడా విచక్షణ కోల్పోతున్నారండి. అటువంటి స్థితిలో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి నువ్వేదో దేశాలు పట్టుకుని తిరుగుతున్నావు, భార్య బిడ్డలను పక్కన పెట్టావు, తల్లిదండ్రులు పక్కన పెట్టావు, ఇండియాకి రాకుండా దేశాలు పట్టుకుని తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు అడగట్లా. నువ్వు చూపించే వీడియోలు అందరూ చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పి నువ్వు ఏం మాట్లాడినా తలకాయించుకుంటారనుకుంటున్నావా, తలుపుతారనుకుంటున్నావా? ఇదంతా తప్పండి. అటు ఇవాళ కాదండి, నేను కొన్ని వీడియోస్ చూశాను నిన్న మొన్నట్లో. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని అన్నరాని మాటలు, నోటికి ఏ మాట వస్తే మాట, ఎంత మాట వస్తే ఎంత మాట, ఇవన్నీ కాకుండా ఈ మాటలు నేను మాట్లాడుతున్న కారణం ఏంటంటే, అతను ఏదో అన్నాడు, ఈ సగం బట్టలు వేసుకోకుండా అంటే ఏ లం కొడుకు కూడా ఏది చూడ్డం. ఎవరిని ఉద్దేశించి ఉంటున్నావు నువ్వు? ఏంటండి అంటే ఆ మాటలకి నేను ఇలా స్పందించాల్సి వస్తుంది. లం కొడుకు ఏంటంటే ఎవరంటే నువ్వు ఏం మాట్లాడినా పడతారనుకుంటున్నావా? అదంటే ధర్మమేనా మాట్లాడటం? దేవీ దేవతలు, నీకు విచక్షణ లేదు, నువ్వు ఏం తింటున్నావో తెలియదు, నోరు ఎలా మాట్లాడుతున్నావో తెలియదు, ఎలా పడతారో నోరు ఉంది కదా అని వాగేస్తే నోరా వీపుకు చేటు అంటారు మన వాళ్ళు. ఏం జరిగిందండి? సరిపోదండి ఇది. ఇంకా ఏ స్థితికి రావాలంటే ప్రముఖంగా ఇక్కడ ఇండియా దిగి లాక్కు రావాలండి. అతన్ని లాక్కొచ్చి నా ఈ ధర్మాన్ని నేను దూషించాను అని చెప్పి పెద్దల కాళ్ళు పట్టుకొని ఏడవాలి. అతను ధర్మద్రోహి, దైవద్రోహి, దేశద్రోహి కూడా. అతను పాస్పోర్ట్ మొత్తం సీజ్ చేయిస్తే చెప్తే ఇంకొక మనిషికి వెన్నులో వణుకు పుట్టాలంటే ఈ మనిషికి సరైన బుద్ధి చెబితే ఇంకొక మనిషి ఇలా మాట్లాడాలంటే వామ్మో
ఎప్పుడు వీళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ మనిషికి సంబంధం లేకుండా ఎవరి జీవితం వాళ్ళు అనుభవిస్తున్నా వాళ్ళ ధర్మం గురించో వాళ్ళ దేశం గురించో వాళ్ళ దేవుడి గురించో కనుక మాట్లాడితే అందరూ ఒకటవుతారు, తిత్తి తీస్తారు అని చెప్పి ఇంకొకటి వెన్నులో వణుకు పుట్టాలంటే ఇది చాలా పై స్థాయికి వెళ్ళాలమ్మా. నేను సిద్ధపడ్డానమ్మా. ఫోన్లు చేస్తుంటే నాకు రండి నిరాహార దీక్ష చచ్చేంత వరకు చేద్దాం. అతని పేరు మీద నిరాహార దీక్ష చేస్తే ఏదైనా అయితే ఎక్కడున్నా అతను లాక్కొస్తారు, ఆ రకంగా అయినా అతను లాక్కొస్తారు, చేద్దాం రండి అన్న. జన్మలో నాకు ఫోన్ చేయకండి అని చెప్పి ఇంకా అంటే వాళ్ళ కుతూహలం. గురుగారు నేను దీని మీద చాలా ఇదిగా ఉన్నానండి, నేను మాట్లాడతానండి, నేను వస్తున్నానండి, మీకు చెప్తానండి, మీరు దీని గురించి మాట్లాడండి. నేను మాట్లాడటం కాదయ్యా, రా కూర్చుందాం. దానికి మళ్ళీ పిరికితనం. ఇటువంటి వాళ్ళు దేనికండి? నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా. ఎవరన్నా చేద్దాము అంటే ముందుకు వెళ్తాను. నేను నిరాహార దీక్ష అంటే నేనే కూర్చుంటా. ప్రాణం పోతే పోతుంది. ఆ ద్రోహం చేసినటువంటి వ్యక్తి అతి జుగుప్సాకరంగా అత్యంత మనం వాడకూడదు అటువంటి రీతిలో దేవతల్ని పదజాలం వాడాడు అని అంటే ఎలాంటి శిక్ష వేస్తే అతనికి బుద్ధి వస్తుందండి? అటువంటి శిక్ష వెయ్యాలండి. వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది అదే. అందులోంచి మనం బయటకు వచ్చేస్తే సరిపోదు. గతి లేక మతి చెడి రోడ్డును పడాలి. ఆనాడు ధర్మం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి అని డౌట్ వస్తుంది అందరు కదండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే శ్లోకం. కొన్ని వేల సంవత్సరాలు దాటినా ఈ శ్లోకంలో అక్షరం మారదు. ధర్మం అంటే అదే కదండి. కాలం మారిందంటే కాలం ఎక్కడికి మారలా. సూర్యుడు వేల సంవత్సరాల క్రితం తూర్పే ఉదయించాడు, ఇప్పుడు తూర్పే ఉదయిస్తున్నాడు, తర్వాత తూర్పే ఉదయిస్తాడు. కాలం ఎక్కడికి మారలేదండి. మనం అప్డేట్ 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 అనుకుంటూ మనకు ఉన్న దాంట్లో మనం అప్డేట్ అవ్వాలి, వేరే వాళ్ళ దాంట్లో అప్డేట్ కదండి. మొన్న నేను అమెరికా వెళ్ళా కదా, అక్కడ చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో. అసలు మన వాళ్ళు కాదు, మనకు సంబంధం లేదు, వాళ్ళందరూ చీరలు కట్టుకొని ఆ పంచలు కట్టుకొని ఒక పక్క ఊడి వాళ్ళకి అలవాట్లేదు, దాని మీద బెల్ట్ లాంటివి పెట్టుకొని జాగ్రత్తగా వచ్చి అక్కడ కూర్చొని గంటలు గంటలు కూర్చొని భజన చేస్తుంటే కృష్ణ కృష్ణ రామరామని భజన చేసుకుంటూ ఆ ఊరేగింపు చేస్తుంటే చక్కగా ఎగురుతూ డాన్సులు వేసుకుంటూ తిరిగి మన పిల్లలతో పాటుగా ఇంతింత పిల్లలు వచ్చి పట్టు జాకెట్లో వేసుకొని వచ్చి కూర్చొని వాళ్ళకి పారాయణీలను వేసుకుని ఎంత ముద్దు వచ్చిందో. అక్కడ ఉన్నటువంటి తెలుగు పిల్లలందరూ కూడా లలిత సహస్రనామం చెప్పని కోరుకున్నారండి. ఇక్కడ మన వాళ్ళు ఏంట్రా అంటే ఆచమానం అంటే మా పిల్లలకి ఆచమానం తెలియదండి. ఇవాళ నువ్వు ఆచమానం చెప్పలేదు, రేపు ఉదయము నీకు నీళ్ళు ఇస్తారని ఎలా ఊహిస్తున్నావు? ఇటువంటి కొన్ని చిన్నపిల్లలకి మనం నేర్పాలండి. భయపెట్టకూడదు. భయపెట్టకుండా ఆచరణలోకి తీసుకెళ్తే భవిష్యత్తు మన పిల్లల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇవాళ రోజులు ఎలా ఉంది అంటే పసిపిల్లలు అనేటువంటిది కూడా లేకుండా ఎలా పడితే అలా మృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, ఒకటి వాళ్ళ హీనమైన బుద్ధి, రెండు స్వతహాగానే వాళ్ళ చంచలమైన బుద్ధికి కొన్ని రకాలుగా స్త్రీ అంటేనే ఎవరు తెలుసు అంటే ముందు నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదేవతం. స్త్రీ అంటే మాతృశబ్దం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని ఎలా అయితే ఉందో, స్త్రీకి మించినటువంటి దైవం లేదు అనేటువంటిది ఉంది. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉంది. ఇద్దరు స్త్రీలను మనం పక్కన పెడితే ఎలా ఉంటారు చెప్పండి? ఒకరినేమో నిండుగా చక్కగా చీర కట్టి చేతులు గాజులు వేసి నిలబెడతాం, ఇంకొకరినేమో సగం సగం బట్టలు వేసి నిలబడితే దండం ఎవరికి పెడతారు, ఫోటోలు ఎవరికి తీస్తారు? కనిపించేస్తుంది. అంటే నేను అంటాం కాదమ్మా, అంటే కొంచెం సినిమాల్లోకి వెళ్తున్నారు, అది మనం మాట్లాడకూడదు దాని గురించి, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ జీవన విధానం. బయటకు వచ్చిన తర్వాత నీ ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్కి చక్కటి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నిండుగా కనిపిస్తే అబ్బా ఎంత నిండుగా ఉందిరా అమ్మాయి, మా అమ్మలాగా ఉంది ఇలా అనుకుంటా తప్ప ఇంకొక భావన తొందరగా రాదు. అది మన పిల్లలకి అలవాటు చేస్తే భవిష్యత్తులో స్త్రీ అంటే బలహీనత కాదు అనేటువంటి ఒక స్థితి రావడానికి చెడగొట్టుకుంది మనమే. దాన్ని మార్చుకోవాల్సింది మనం. ఇటువంటి దరిద్రపు విధవులకి అవకాశం ఇవ్వకుండా వాడు చేసినవన్నీ కూడా అన్వేషించినటువంటి వాడి వీడియోలు చూస్తే ఒక రకమైన వికారము, జుగుప్స, ఏది ఒక్కటి కూడా. నేను ఈ ఆలయానికి వెళ్ళా, ఆలయంలో ఇంత అద్భుతం ఉంది, ఇంత చరిత్ర కలిగిన ఆలయం, ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది, ఈ దేశంలో మన ఆలయం ఉంది, ఇంత చరిత్రను ఎక్కడ ఉందండి? ఎక్కడ చూడు ఏ వీడియో, నేను కొన్ని వీడియోస్ చూస్తే ఏ వీడియో చూసినా మాటలు చూశారా అండి, చెడ్డీలు వేసుకుని ఉన్నారు, ఎంత బాగున్నారో. నువ్వు నాశనమైంది కాక ఎంతమంది జీవితాన్ని నువ్వు నాశనం చేసినట్టు.
ఎక్కడికి పోదండి. చెరపకురా చెడేవు, నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారంటారు చూసారండి, ఇదే. ఇటువంటిది ప్రతి మనిషికి కర్మ ఎప్పుడు నీ జోలికి రాదు. అది వస్తుంది ఒకరోజు, నువ్వు చేసిన దానికి ప్రతికర్మ ఇవ్వడానికి వస్తుంది, ప్రతిఫలం. ఆ ఇచ్చిన రోజు నాడు గిజగిజలాడుతుంది. నీటిలో ఉన్నటువంటి చేప ఒడ్డుకు వస్తే దాని బ్రతికి ఏమవుతుందో పాపం, ఆ స్థితికి ధర్మం జోలికి వస్తే ఆ స్థితికి దిగజారాలండి. ఉదాహరణ ఇది ఎక్కడో అక్కడ కళ్ళ ముందు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది ఉదాహరణ ఇది ఒకటే. అది నేను గట్టిగా చెప్తా. అందుకనంటే అనరాని మాటలు, నేను ఆ మాట ఎందుకు రాల్సి వచ్చింది అంటే, ఆ లకారం మీద తిట్లకి అంటే అందరినీ తిట్టావు నువ్వు, ఆ మాట ఎంత ధైర్యం అండి, ఎంత బలుపు. ఇంకా మాట్లాడచ్చు కానీ అంత దిగజారిన స్థితిలో నేను లేను. అది మా పరిస్థితి అయితే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. పరమేశ్వర.